వెల్కమ్ టు టీ10. నేను రేవతి. ఏది ఉచితం, ఏది అనుచితం, ఏది శ్రమఫలం, ఏది దోపిడితనం, ఓ మహాత్మా, ఓ మహాషి అని తత్వగీతాన్ని పాడుకోవాలేమో, లేదా కళ్ళు మూసుకున్నా వింటున్న న్యాయదేవత చెవి వద్ద చేరి పాడి వినిపించాలి గొంతెత్తి. ఈ ఉచితాలు ఎందుకు అనే మాట ఇప్పటిదేం కాదు, ఎప్పటి నుండో నిండిన బొజ్జల విశ్రాంత గాన విన్యాసాలే. కుబేరుని శ్రమ జీవనానికి మురిసిపోయే సరస హృదయాలు వీళ్ళు. రాజులు, భోజరాజులు, అదాని అంబానీల నిరంతర శ్రమల మూలంగా విరజెల్లేడి మహాభాగ్య మహత్సౌఖ్య వ్యాఖ్యాన ధురంధరులు, కోవిదులు. ఉచితాలపై వీళ్లకు ఎక్కడ లేని బెంగ, సామాజిక గమనమే పారిపోతుందనే వేదన, పనిలేని శరీరాలు కొవ్వుతో నిండిపోతాయనే భయం, సోమరితనం వల్ల మిద్దెల్లో ఊయల లూగుతుందేమోననే విశ్లేషణ వీరిది. ఎంత మాట, ఎంత మాట! అడ్డాలలో వందల కొద్ది తమ రెక్కలను పొద్దంతా ఎండలో వానలో విరామ మెరగక చెమటను చిందించేందుకు వరుసలు కట్టే మనుషులను వీళ్ళెప్పుడైనా చూసారా? వంచిన నడుమును ఎత్తకుండా పొలాల్లో నాట్లు నాటుతూ, కలుపు తీస్తూ, కోతలు కోస్తూ, నూర్పిడి తీస్తూ, ధాన్యాన్ని రాసులుగా పోస్తున్న మట్టి మనుషుల చెమట బొట్లను ఎప్పుడైనా కల్లారా తిలకించారా? భూమి పొరల్లో, సముద్రాల్లో, కొండల్లో, కోణల్లో, పరిశ్రమల్లో, రోడ్లపైన, మురికి దారుల్లో రెక్కలు ముక్కలు చేసుకుంటున్న వారి కష్టాన్ని కన్నారా? ఏ రెక్కలు నిత్యం పనిచేస్తే ఆకాశాన్నంటే హర్మ్యులు నిర్మితమవుతున్నాయో, ఎందరు చీకట్లో మగ్గుతుంటే ఆ అంటిల్లా అంతస్తులు వెలుగు చిమ్ముతున్నాయో, కోట్లాది శ్రామికుల ఆడించిన రెక్కల ఫలితంగా పోగుబడ్డ సంపదకు అధిపతులయ్యారో ఎప్పుడైనా ఈ మేధో మదనులు ఆలోచించారా? ఎవరు ఎవరికి ఉచితంగా ఇస్తున్నారో, ఎవరు బొజ్జలు పొంగి పొరులుతున్నాయో చూడలేరా? ఇన్ని ఏండ్ల ఉచితాలు ఎవరి ఇండ్లలో పోగుబడ్డావో ఎరుగలేరా? ఎంతటి అనుచితం, ఎంతటి అజ్ఞానం! నీ కోసం నువ్విచ్చే 4 మెతుకులు జీర్ణం కాక కొవ్వు పేరుకుపోతున్నదా? ఎంత మాట, ఎంత మాట! ఇంటిల్లిపాది కష్టం చేస్తున్న 2 పూటల తిండి లేని వారెందరో ఉన్న దేశంలో తలక్రిందులుగా చూసి చేసే ప్రచారాలు ఇప్పటివేం కాదులే. శ్రామికుల పొట్టలు కొట్టి కొట్టి వెనకేసుకున్న పెట్టుబడి చలనం చతికిల పడిన దీనంగా విలపిస్తుంటే, కాలిన కడుపుల మంటలు కనులెర్ర చేస్తుంటే శాంతి మంత్రాలు పాడింది ఎవరి కోసం? ఎవరి దోపిడి కొనసాగడం కోసం? కుబేరుల కోసం సామాన్యులు సరైన తిండి లేక, భద్రత లేక అల్లాడుతూ పని కోసం ప్రాధేయపడటం అవసరంగా వాళ్ళు భావిస్తారు. ఎల్ఎండ్టీ పెట్టుబడిదారుడు మన సుబ్రహ్మణ్యన్ కూడా అదే కోరుకుంటున్నాడు. ఉచిత సంక్షేమ పథకాల కారణంగా పనుల కోసం కార్మికులు వలసలు రావడం లేదని తెగ బాధపడిపోతున్నాడు. మరి ఆయనకు మాత్రం స్థిరంగా ఉండే ఏర్పాట్లు కావాలి. కూలీలు వలసలు పోవాలి. న్యాయస్థానము పేదలకిచ్చే పథకాలపై మాట్లాడుతూ రేషన్ పొందిన వాళ్ళు పనులు మానేస్తున్నారని, పరన్న జీవులవుతున్నారన్న వ్యాఖ్యలు చేయటం అనుచితం. ప్రభుత్వాలిచ్చే ఈ పథకాలతోనే జనం బతికేస్తున్నారా? ప్రపంచంలోకెల్లా ఈ దేశమే పోషకాహార లోపం కలిగిన దేశం. అనేక లక్షల మంది సామాన్యులు ఆకలికి గురవుతున్న దేశము మనది. పొద్దున లేచినప్పటి నుండి ఇంట్లో వెలకట్టని చాకరీ చేస్తున్న మహిళలపై పింఛను పథకాలతో సోమరులవుతున్నారనే వ్యాఖ్యలు వారిని అవమానపరుస్తున్నాయన్న బృందాకార వ్యాఖ్యలు వాస్తవికమైనవి. మరి వీటి గురించి మాట్లాడరేంటి? బడాబాబులకు 1,00,000 కోట్ల రూపాయలను ఉచితంగా మాఫీ చేస్తున్న ప్రభుత్వ తీరు వీరికేమీ కనపడలేకున్నదా? ప్రకృతి ఉచితపరమైన అడవులను, గనులను, వేల వేల ఎకరాల భూమిని ఉచితంగానే పొందుతున్న మహాబాబులు గూర్చిన ప్రస్తావనే రాదు మన జ్ఞాన సంపన్నులు. ఒక్కసారి ప్రభుత్వం లెక్కలు తీయండి. దేశంలోని పెట్టుబడులకు ఉచితంగానే అందించిన ధనమెంత, చేసిన మాఫీ ఎంత, ఇచ్చిన భూమి ఎంత? అప్పుడు గుండెలు బాదుకొని నోరెళ్ల పెట్టాల్సింది మీరే. ఉచితాలు ఎవరికి వద్దు, అందరూ పని చేయాల్సిందే, పనికి తగ్గ ఫలితము పొందాల్సిందే, అందరికీ పని దొరకాల్సిందే, అందరికీ కడుపు నిండా తిండి, ఒంటికి బట్ట, ఉండేందుకు నీడ, విద్య, వైద్య సమంగా లభించాల్సిందే. 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో ఇంకా తిండికి, బట్టకు, గూడుకు నోచని జనం ఎందుకున్నారో యోచించండి. నిరుద్యోగం పెరుగుతూ, ఉన్న ఉద్యోగాలు పోతూ వేదనల పాలవటం గురించి మాట్లాడరేం? సామాజిక పరిహారంగా ఇస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధికి ఆటంకం అనటం అనుచితం, ఆలోచన రహితం. దీనిపై మీ కామెంట్ తెలియచేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.